అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ గురువారం ప్రమాదానికి గురైన దుర్ఘటనలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం ఈ విమానానికి పైలట్గా ఉన్న కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కెప్టెన్ సుమిత్కు 8200 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు డీజీసీఏ తెలిపింది. అయితే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ తండ్రి వయోభారంతో బాధపడుతూ ఉండడంతో సుమిత్ ఉద్యోగం మానేసి ఒంటరిగా ఉన్న తన తండ్రిని చూసుకోవాలని అనుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని పోవై ప్రాంతంలో అతని తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డీజీసీఏలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. అతని 2 మేనల్లుళ్లు కూడా పైలట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆయన వద్దకు వెళ్లిన సుమిత్ త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్న అని తన తండ్రికి మాటిచ్చారని, అంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోతున్నారు. ఇప్పుడు అతని తండ్రి ఒంటరివాడయ్యాడని కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన నివాసానికి చేరుకున్న పలువురు అధికారులు, రాజకీయ నేతలు సుమిత్ తండ్రిని ఓదార్చారు. కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా వ్యవహరించిన క్లైవ్ కుందర్కు కూడా 1100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉంది. ఆయన తల్లి ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సోదరి దగ్గర ఉన్నట్లు సమాచారం.